హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం వైజాగ్లో ఉండే రామానాయుడు స్టూడియోస్కి వచ్చేసామండి. ఇక్కడ టికెట్ పర్ హెడ్ 60 రూపీస్. టికెట్ తీసుకొని మనం లోపల ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్కి ఒక మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుందండి ఆ వ్యూ పాయింట్. మనం ఈ వ్యూ పాయింట్ ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది మేము వచ్చిన దారి అండి. రోడ్డు కనిపిస్తుంది కదా, కింద నుంచి పైకి రావడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ నుంచి ఒకవైపు సముద్రము, కొండలు, గాలి విపరీతంగా ఉంది. మేమైతే మధ్యాహ్నం రావడం, బాగా ఎండ కూడా ఉందండి. రామానాయుడు స్టూడియోస్ అనగానే ఇక్కడ సినిమా సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసేద్దాం. ఇది హాస్పిటల్ సెట్టింగ్ అండి. బయటకైతే జస్ట్ హాస్పిటల్ సెట్టింగ్ ఉంది, లోపల ఏమీ లేదండి, అంత ఖాళీగా ఉంది రూము. వాళ్ళు అప్పటికప్పుడు సెట్ చేసుకుంటారు స్ట్రక్చర్స్ అని, సిలైన్ బాటిల్స్, ఇలాగ హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అక్కడ. ఇది రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అండి. దీని ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇది రియల్ పోలీస్ స్టేషన్ కాదు, సెటప్. అందరూ లోపలికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళి చూసేద్దాం ఏముందో. చూడండి, ఎంట్రన్స్లోనే నోటీస్ బోర్డు, విజిటర్స్కి చైర్స్ అవి వేసున్నాయి. షూటింగ్స్ జరిగినప్పుడు ఒక 4 పోలీసుల్ని, అలాగే కొన్ని వెహికల్స్, కొంతమంది జనాలు అలా సెట్ చేస్తారు. 2 లాకప్స్ ఉన్నాయండి. సరదాగా లోపలికి వెళ్ళి జైల్లో ఉన్న ఫీలింగ్ కోసం ఫోటోలు తీయించుకుంటున్నారు ఇక్కడ అందరూ. నేను ఒక ట్రైల్ వేస్తానండి, చాలా కామెడీగా అనిపించింది. ఇది బంగ్లా అండి. దాని ఆపోజిట్లో విలేజ్ హౌస్, విలేజ్లో ఉండే హౌస్లు ఉంటాయి కదండి, ఆ టైప్లో ఒక ఇల్లు. ఇది బంగ్లా. ఈ బంగ్లాని చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. అక్కడ నిలబడి పొలిటీషియన్స్ మాట్లాడినట్టు అన్నీ చాలా మూవీస్లో తీశారు. ఇది విలేజ్ పెదరాయుడు హౌస్ లాగా, లోపల అన్ని స్తంభాలు అవి ఉన్నాయి. చాలా చల్లగా ఉందండి. ఇది ఫోటో స్టూడియో అండి. ఇక్కడ రామానాయుడు గారి ఫొటోస్, వెంకటేష్ గారి ఫొటోస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. రామానాయుడు గారు చూడండి, కృష్ణ శోభన్ బాబు గారితో తీయించుకున్న ఫోటో. ఇది గ్యారేజ్ సెటప్. హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.